హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ ట్రిగ్నోమెట్రీ నుండి 18th వీడియో అయితే ప్రీవియస్ 17 వీడియోస్ యొక్క లింక్స్తో పాటు ఏ వీడియోలో ఏ టాపిక్ కంప్లీట్ అయిందన్నది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ఎక్సర్సైజ్ 11.2లో థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం అండ్ సెవెంత్ ప్రాబ్లం చేద్దామండి. ఈ మూడు ఇంచుమించు ఒకేగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ది మనకి ఈ వీడియోతో సెకండ్ ఎక్సర్సైజ్ మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. జాగ్రత్త వినండి. ఎవాల్యూట్ sin 60 degrees into cos 30 degrees plus sin 30 degrees into cos 60 degrees. What is the value of sin of 60 degrees plus 30 degrees? What can you conclude అని ఇచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వాల్యూ కనిపెడదామండి. ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనిపెడదామండి. ఇక్కడ రాసిన ఫస్ట్లీ వీ ఫైండ్ sin 60 degrees into cos 30 degrees plus sin 30 degrees into cos 60 degrees. ఓకేనండి, ఇందులో ఉన్న అన్ని టర్మ్స్ వాల్యూస్ నేను పక్కన రాసుకున్నానండి. మీరు కూడా ఎగ్జామ్గా ఇదే విధంగా రాయండి. ఓకేనండి, సమ్ కొంచెం నీట్గా కనబడుతుంది, ప్లస్ గుడ్ ఇన్ఫర్మేషన్ కాదు, గుడ్ ఇంప్రెషన్ పడుతుంది. ఓకేనండి, ఏదైనా సరే ఏ ప్రాబ్లం అయినా సరే ఫార్ములాస్ పక్కన ఈ విధంగా రాస్తే మంచి ఇంప్రెషన్ వస్తుందండి కరెక్షన్ చేసే సార్కి. ఓకేనండి, sin 60 degrees అంటే √3/2, ఇక్కడ ఇంటూ cos 30 degrees అంటే ఎంతండి √3/2 ప్లస్ sin 30 degrees అంటే 1/2 ఇంటూ cos 60 degrees అంటే 1/2. ఓకేనండి, ఫ్రాక్షన్స్తో మనకి డైరెక్ట్ న్యూమరేటర్ టు న్యూమరేటర్, డినోమినేటర్ టు డినోమినేటర్ ప్రోడక్ట్ చేసేయడమే. √3 ఇంటూ √3, ఇంకో √3 ఇంటూ √3 అంటే √3 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అండి, అంటే ఏమొస్తుంది మీకు 3 అంటే 3/2 ఇంటూ 2 4 ప్లస్ 1 ఇంటూ 1 1/2 ఇంటూ 2 4. డినోమినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసుకోవచ్చు. 3 + 1/4, 3 + 1 అంటే 4 కింద 4 అంటే 1. ఓకేనండి, టోటల్గా మనకి ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఎంత వచ్చిందండి? 1 వచ్చింది. మీరు ఇక్కడ దాకా నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్లీ అని అనాలి లేదో తెలియదు, ఇంగ్లీష్ రాదు మరి సరిగ్గా. అంటే ఫస్ట్ ఇది కనిపెడదామండి, తర్వాత ఇంక ఇచ్చాడు కదా sin of 60 degrees plus 30 degrees. సెకండ్లీ వీ ఫైండ్ అని రాస్తున్నాము. ఏం అవసరం లేదండి, ఏదో జస్ట్ మనం రాసుకుంటా అంతే. వీ ఫైండ్ sin of 60 degrees plus 30 degrees. 60 degrees plus 30 degrees అంటే ఎంతండి? sin of 90 degrees. sin 90 అంటే వాల్యూ వచ్చేసి మనకి 1. అంటే ఇక్కడ చూసారా, మనం దీన్ని సింప్లిఫై చేయగా వచ్చిన ఆన్సరు 1, దీన్ని సింప్లిఫైగా వచ్చిన ఆన్సరు 1. ఓకేనండి, అంటే therefore sin 60 degrees into cos 30 degrees plus sin 30 degrees into cos 60 degrees ఈక్వల్ టు 1 వచ్చింది. sin of 60 degrees plus 30 degrees ఈక్వల్ టు కూడా మనకి 1 వచ్చినాయి. అయితేనండి ఇది ఒక ఈక్వేషన్కో ఇది ఒక ఈక్వేషన్, అవునా కదా? ఈ ఈక్వేషన్లో ఇది LHS ఇటు సైడ్ ఉన్నది, ఓకేనండి, ఇటు సైడ్ ఉన్నది RHS. ఈ సెకండ్ ఈక్వేషన్లో ఇటు సైడ్ ఉన్నది LHS, ఇటు సైడ్ ఉన్నది RHS. అయితే ఏదైనా రెండు ఈక్వేషన్స్లో RHS ఈక్వల్ అయినా కానీ LHS ఈక్వల్ అయినా కానీ, ఇప్పుడు సపోజ్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, మనకి ఇందులో ఫస్ట్ ఈక్వేషన్లో RHS 1, సెకండ్ ఈక్వేషన్లో కూడా RHS 1. దేర్ఫోర్ ఈ రెండు ఈక్వేషన్స్లోని RHS ఈక్వల్ అయినాయి కాబట్టి LHS కూడా తప్పకుండా ఈక్వల్ అవుతాయి. దేర్ఫోర్ అని చెప్పి దీని కింద రాసుకోండి మీరు, అంటే దీని కింద నేను ఈ పక్కన రాస్తున్నాను. దేర్ఫోర్ sin 60 degrees into cos 30 degrees plus sin 30 degrees into cos 60 degrees is equal to sin of 60 degrees plus 30 degrees అని రాస్తే మీకు ఇదే నేను వాట్ కెన్ యూ కంక్లూడ్ అన్నాడు కదా, అంటే ఇదే మేము గమనించాం అని రాసేది. ఓకేనండి, మీకు డౌన్లో అయితే ఈ పాయింట్ తప్పకుండా రాయాలండి. ఈ పాయింట్ రాయిపోతే ఎంతో కొంత మార్క్స్ పోతాయి, 6 మార్కో లేకపోతే 1 మార్క్ ఎన్నో కానీ పోతాయి. ఓకేనండి, వాట్ కెన్ యూ కంక్లూడ్ అని అడిగాడు కాబట్టి తప్పనిసరిగా దీనికి ఆన్సర్ అయితే రాయాలి. ఓకేనండి, అది మనకి థర్డ్ సమ్ము. ఎక్సర్సైజ్ 11.2లో ఫోర్త్ ప్రాబ్లం అండి. ఈజ్ ఇట్ రైట్ టు సే cos of 60 degrees plus 30 degrees is equal to cos 60 degrees into cos 30 degrees minus sin 60 degrees into sin 30 degrees. అంటే ఈ ఈక్వేషన్ కరెక్ట్ అని మనం అనొచ్చా? ఏమో మనకేం తెలుసు ఈక్వేషన్ కరెక్ట్ అని అనొచ్చో లేదో తెలియదు కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం LHS వాల్యూ కనిపెడదాము, తర్వాత RHS వాల్యూ కనిపెడదాము. రెండు ఈక్వల్ వస్తే అనొచ్చు అని చెప్తాము, లేదు అంటే అనకూడదని చెప్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఫస్ట్లీ we find value of ఏది కనిపెడదామండి, LHS కనిపెడదాం. LHS అంటే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఇదే కదండి, కాస్ ఆఫ్ 60 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్. కాస్ ఆఫ్ 60 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ అంటే కాస్ ఆఫ్ 90 డిగ్రీస్. కాస్ ఆఫ్ 90 డిగ్రీస్ అంటే 0. మనకి LHS వాల్యూ ఎంత వచ్చిందండి, ఈక్వల్ టు LHS వాల్యూ ఎంత వచ్చిందండి, 0. నెక్స్ట్ సెకండ్లీ అని రాసిన పర్లేదండి, లేదా ఫైనల్ అని రాసిన పర్లేదు. సెకండ్లీ వీ ఫైండ్ వాల్యూ ఆఫ్ RHS అంటే రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఇదండి, ఏంటి, కాస్ 60 డిగ్రీస్ ఇంటూ కాస్ 30 డిగ్రీస్ మైనస్ సైన్ 60 డిగ్రీస్ ఇంటూ సైన్ 30 డిగ్రీస్. ఇంక నేను వాల్యూస్ వేయట్లేదండి పక్కన. కాస్ 60 డిగ్రీస్ అంటే 1/2 అండి, 1/2 ఇంటూ కాస్ 30 డిగ్రీస్ అంటే √3/2 మైనస్ సైన్ 60 డిగ్రీస్ అంటే √3/2 అండి, సైన్ 30 డిగ్రీస్ అంటే 1/2. కాసు సైనే కాబట్టి నేను ఇంకా వాల్యూస్ పక్కన వేయలేదండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఉన్నా లేకపోయినా ఎగ్జామ్లో రాసేటప్పుడు మాత్రమే పక్కన రాయండి, అంటే సైన్ 30 1/2 కాస్ 30 ఆ విధంగా. ఓకేనండి. ఇక్కడ మనకి 1 × √3/2 × 2 4 మైనస్ √3 × 1 √3/2 × 2 4 ఎంతండి ఆన్సర్ 0 ఈక్వల్ టు RHS. అంటే మనకి ఏమొచ్చిందండి, దీని ఈక్వేషన్ 1 అనుకుందాం, ఏదా మీకు కన్ఫ్యూజ్ వద్దండి, మనకి అలా ఉంచండి. అంటే LHS 0 వచ్చింది, RHS కూడా 0 వచ్చింది. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS అంటే ఈక్వేషన్ అనొచ్చు. దేర్ఫోర్ ఇట్ ఈజ్ రైట్ టు సే దట్ ఏంటి, కాస్ ఆఫ్ 60 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు కాస్ 60 డిగ్రీస్ ఇంటూ కాస్ 30 డిగ్రీస్ మైనస్ సైన్ 60 డిగ్రీస్ ఇంటూ సైన్ 30 డిగ్రీస్. ఓకేనండి. ఈ పాయింట్ తప్పనిసరిగా రాయగండి. ఫైనల్ పాయింట్ ఇందాక సమ్ములో కూడా ఫైనల్ పాయింట్ రాయగండి తప్పకుండా. ఈజ్ ఇట్ రైట్ టు సే అన్నాడు. ఎస్ ఇట్ ఈజ్ రైట్ టు సే, లేకపోతే ఎస్ అని రాయండి. ఇక్కడ ఎస్ ఇట్ ఈజ్ రైట్ టు సే అని రాయండి. ఓకేనండి. సేమ్ ఇదే మోడల్లో మనకి 7th ప్రాబ్లం ఉందండి. ఫైనల్ ప్రాబ్లం అండి, ల్యాబ్స్ కొట్టడానికి రెడీగా ఉండండి, ఎక్సైజ్ అయిపోతుంది కదా. ఓకే, 7th ప్రాబ్లం అండి. ఈజ్ ఇట్ రైట్ టు సే, సేమ్ అండి, సైన్ ఆఫ్ A + B ఈక్వల్ టు సైన్ A + సైన్ B అంటే ఇదే అనొచ్చా, అంటే కరెక్టేనా అని. ఓకేనండి, కరెక్ట్ అని చెప్పొచ్చా అనండి. మనకి ఈక్వేషన్ ఇచ్చారు, సేమ్ అండి. దీని ముందు ప్రాబ్లం ఏ విధంగా చేసాం, LHS వాల్యూ కనిపెట్టాము, RHS వాల్యూ కనిపెట్టాము, రెండు ఈక్వాలిటీ వస్తే ఎస్ అనొచ్చు అని చెప్పాము, నాట్ ఈక్వల్ టు కాకపోతే అనకూడదని చెప్తాం. కాకపోతే మరి దీని ముందు సమ్లో 60 డిగ్రీస్ 30 డిగ్రీస్ న్యూమరికల్స్ ఇచ్చాడు, మనకి వాల్యూస్ తెలుసు కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాము, ఆన్సర్స్ వచ్చేసినాయి. కానీ ఇక్కడ మనకి వాల్యూస్ తెలియవు కదా, ఏ విధంగా చేస్తాము అంటే చూడండి. సొల్యూషన్ ఫస్ట్లీ ఈ రాత మామూలుగా ఇంకా ఫస్ట్లీ we find value of LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటండి, సైన్ ఆఫ్ A + B. అయితే ఇక్కడ దీని వాల్యూ యాక్చువల్గా ఫార్ములా ఉంటుందండి. ఫార్ములా ఏంటంటే 10thగా ఉండవు కాబట్టి నేను ఏం చెప్పట్లేదు. సైన్ A + Bకి కాస్ A + Bకి కాస్ ఎన్ని ఉంటాయండి, ఎంతగా మీకు అవుతాయి అక్కడ నేర్చుకోండి, తప్పేమీ లేదు. ఇక్కడ జస్ట్ మనం ఇమాజినేషన్ చేసుకుని చిన్న వాల్యూస్ తీసుకుని చేస్తాం. ఓకేనండి. ఫస్ట్లీ వి ఫైండ్ వాల్యూస్ ఆఫ్ LHS ఫర్, ఇక్కడ మనమే వాల్యూస్ తీసుకున్నామండి. ఓకేనా, మనమే వాల్యూస్ తీసుకుందాం. A ప్లేస్లో 30 డిగ్రీస్ తీసుకుందాము. ఓకేనండి. B ప్లేస్లో 60 డిగ్రీస్ తీసుకుందాం. ఓకేనండి. అంటే ఈ వాల్యూస్ ఇందులో పెడితే ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. ఏ వాల్యూస్ తీసుకొని ఇందులో పెడదాం, ఆన్సర్ ఎంత వస్తుందో చూద్దాం. ఓకేనండి. వాల్యూస్ మనం న్యూమరికల్గా తీసుకుని కూడా చేసుకోవచ్చు. ఓకేనండి. అప్పుడు సైన్ ఆఫ్ ఏ అంటే ఎంత తీసుకున్నామండి, 30 డిగ్రీస్. ఇవి మనం తీసుకున్నవి, క్వశ్చన్లో ఏమీ ఇవ్వలేదు. కొంతమంది ఏ 0 డిగ్రీస్ తీసుకోవచ్చు, B 90 డిగ్రీస్ తీసుకోవచ్చా అని అంటే తీసుకో. ఓకేనండి. తీసుకుని చేయి, ఇష్టం వచ్చిన యాంగిల్స్, నీకు తెలిసిన యాంగిల్స్ తీసుకుని చేయి. ఓకేనండి. సైన్ ఏ నేను మాత్రం 30 డిగ్రీస్, B 60 తీసుకున్నాను. A 30 డిగ్రీస్ ప్లస్ B అంటే 60 డిగ్రీస్, అంటే సైన్ 30 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్ అంటే 90 డిగ్రీస్, దట్ ఈక్వల్ టు 1, దట్ ఈక్వల్ టు ఏ వాల్యూ అండి, LHS. ఇప్పుడు A B మనం తీసుకున్నప్పుడు. ఓకే, నెక్స్ట్ సెకండ్లీ we find value of RHS for
ఏ ఈక్వల్ టు 30 degrees, బి ఈక్వల్ టు 60 degrees. ఈ ఎల్హెచ్ఎస్ని నువ్వు సింప్లిఫై చేయడానికి ఏ వాల్యూస్ అయితే ఇమాజినేషన్ చేసుకున్నావో, అంటే ఏ వాల్యూస్ అయితే నువ్వు తీసుకున్నావో అయ్యే వాల్యూస్ ఆర్హెచ్ఎస్ కూడా తీసుకోవాలి. ఓకేనండి, అప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. అంతేగాని దీని కూడా తీసుకోవడం, దీని కూడా తీసుకుంటే అక్కడే పోయినట్టు. ఓకేనండి, ఇష్టం వచ్చి తీసుకోమన్నాను. ఎప్పుడు ఈ రెండింటికి నువ్వు దీనికి ఇటుపక్క సింప్లిఫై చేయడానికి ఏ అయితే తీసుకున్నావే, ఎందుకు ఇక్కడ ఏ అంటే ఇక్కడ కూడా ఈఏ సేమ్ అండి, ఈబీ సేమ్. అంటే నువ్వు ఇక్కడ ఏ ప్లేస్గా ఎంత పెట్టావో ఇక్కడ ఏ ప్లేస్గా కూడా అంతే పెట్టుకోవాలి. ఇక్కడ బీ ప్లేస్గా ఎంత పెట్టావో ఇక్కడ బీ ప్లేస్గా కూడా అంతే పెట్టుకోవాలి. ఓకేనండి, ఇప్పుడు మనకి ఆర్హెచ్ఎస్ కదా, ఆర్హెచ్ఎస్ సైన్ ఏ ప్లస్ సైన్ బి దట్ ఈక్వల్ టు సైన్ ఏ అంటే సైన్ 30 degrees, అంటే ఏ ప్లేస్లో 30, బి ప్లేస్లో సైన్ 60 degrees, సైన్ 30 అంటే 1/2 ప్లస్ సైన్ 60 అంటే √3/2. డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని యాడ్ చేసుకొచ్చండి. 1 + √3/2 అయితే ఈక్వల్ టు ఇది ఏ వాల్యూ అండి, ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ వాల్యూ ఏమో 1 వచ్చింది, ఆర్హెచ్ఎస్ వాల్యూ ఏమో 1 + √3/2 వచ్చింది. సో దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. అంతే కదండి, కాబట్టి ఈజ్ ఇట్ రైట్ టు సే అన్న నో, ఇట్ ఈజ్ నో అని రాస్తారా, లేకపోతే ఇట్ ఈజ్ నాట్ రైట్ టు సే దట్. ఇంక మీ ఓట్స్గా రాసి ఇచ్చండి, ఇది టెక్స్ట్ బుక్ అంటే మీకు గైడ్లో అది సార్ చెప్పినట్టే రాయాలి అన్నట్టుగా లేదండి, మీకు ఓన్గా ఈజ్ ఇట్ రైట్ టు సే అని వచ్చాను అన్నట్టు. సో నో, ఇట్ ఈజ్ నాట్ రైట్ టు సే అని రాసిన పర్లేదు. ఇట్ ఈజ్ నాట్ రైట్ టు సే దట్ సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి. ఇక్కడ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అని చదవాలండి, బ్రాకెట్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఒకసారి మధ్యలో సైన్ ఏ ప్లస్ బి అని చదివేసిన కానీ ఏదో కంగారుగా చదివేసాను అంతే. బట్ మీరు మాత్రం బ్రాకెట్ ఉంటే సైన్ ఆఫ్ అని చదవాలండి. దేర్ఫోర్ మనకి ఫైనల్ రిజల్ట్ ఏంటండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి. ఇది యాక్చువల్లీ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇది ఫార్ములా అండి, ఇంటర్లో మీకు వస్తుంది. సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఇది రాయొద్దండి, మీరు రాసినా పర్లేదు. ఓకేనండి, మీకు టెక్స్ట్ బుక్లో రాసినా పర్వాలేదు, అదే ఎగ్జామ్లో. కాబట్టి మీరు ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఏ ఈక్వల్ టు 30 degrees తీసుకోండి, బి ఈక్వల్ టు 60 degrees తీసుకోండి, ఎల్హెచ్ఎస్ వాల్యూ కనిపెట్టండి, ఆర్హెచ్ఎస్ వాల్యూ కనిపెట్టండి, తప్పనిసరిగా రెండు ఈక్వల్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, అయితే వీడియో అయితే అయిపోయినట్టే. అదేవిధంగా ఎక్సర్సైజ్ 11.2 టోటల్గా దానికి సంబంధించిన ప్రతి ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్, ఎగ్జాంపుల్స్, థింక్ అండ్ డిస్కస్ ప్రతి ప్రాబ్లంతో సహా మనకి పూర్తయిపోయినట్టే. తప్పకుండా నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలోయింగ్కి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా నెక్స్ట్ టాపిక్కేనండి, కాంప్లిమెంటరీ యాంగిల్స్ టాపిక్. ఫస్ట్ అదే ఇంకా నెక్స్ట్ వీడియోగా చెప్పుకుందాం కండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే తప్పకుండా మరి లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.